ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే పెసరట్టుకు ముందుగా కావాల్సిన పదార్థాలు పెసలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, సాల్ట్, ఆనియన్స్, కొత్తిమీర. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా జార్ తీసుకొని అల్లం మరియు పచ్చిమిరపకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని నెక్స్ట్ పెసలను నానబెట్టుకున్న పెసలండి ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. దోశకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకా దోశ వేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర, ఇప్పుడు పెసరట్టుని మనం రివర్స్ చేసుకుందాం. బాగా కాలింది. మనం ఇందులో రైస్ కానీ ఉద్దిపప్పు కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు. ఉట్టి పెసరపప్పుతోనే దోశను వేసుకున్నాం. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ కాల్చుకుంటే బాగా రెడ్గా వస్తుంది. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోతాయి. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పెసరట్టు హోటల్ స్టైల్ ఇంకా రెడీ.